ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఇప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ, నీవు ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నావు బిడ్డ, కానీ నీకు ఉద్యోగం రావడం ఆలస్యమవుతుంది. అలాగే ఇంకొంతమందికి జీవితంలో ఎన్నో కష్టాలు అనేవి ఎదురవుతున్నాయి. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఆ పరిష్కారం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి ముఖ్యమైన విషయం మీరు మిస్ అవ్వకూడదు. ఇది మీరు చేయడం ద్వారా మీ జీవితంలో ఎటువంటి కష్టాలున్నా తప్పకుండా 9 రోజుల్లో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఓం సాయిరామ్. తల్లి, మన జీవితం మారాలని అనుకునే ప్రతి ఒక్కరికి ఇది తెలుసుండాలి. మన జీవితంలో మార్పు కావాలని కోరుకోవడం తప్పు కాదు తల్లి. మనిషికి ఆశ ఉంటుంది, కలలు ఉంటాయి. వాటిని చేరుకోవాలని పట్టుదల ఉండాలి. కానీ ఒక్కోసారి ఎంత కష్టపడినా ఫలితం కనపడదు. ఈ క్షణాల్లోనే మనమందరం సాయిబాబాని ఆశ్రయించాలి. సాయిబాబా మన ప్రణములో మన రహస్యాల్ని తెలుసుకునే మహాత్ముడు. నీ మనసులో ఏముందో చెప్పకుండానే తెలుసుకునే దేవుడు. ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నది ఉద్యోగమా, మంచి జీవితం తలుపు తట్టాలా? అయితే ఒక చిన్న నిర్ణయం తీసుకో తల్లి. ఈ 9 రోజులు ప్రతిరోజు ఉదయం ఆలయం వెళ్ళి బాబాని దర్శించు. ఈ నియమం నీ జీవితంలో ఆశ్చర్యకర మార్పుని తీసుకురావచ్చు. ప్రతిరోజు ఉదయం కొత్త ఆరంభంలా ఇలా ప్రారంభించు. ఉదయం తలెత్తగానే మనసులో బాబా పేరు పలుకుతూ లేవాలి. అలసటగా లేవకూడదు తల్లి. ఆనందంగా బాబా పిలిచినట్టు లేవాలి. ఒక్కరోజు కాదు తల్లి, వరుసగా 9 రోజులు ఇదిలా కొనసాగాలి. ఉదయం 5 గంటలకల్లా లేచి శుభ్రమైన స్నానం చేయాలి. బాహ్య శుద్ధి కాకుండా మనసు శుద్ధి కూడా ముఖ్యమైనదే. స్నానం తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి నుదటన బాబా ఆశీర్వాదంగా విభూదిని ధరిస్తే మరింత శుభ ఫలితాలు వస్తాయి. ఇలా శుద్ధమై బాబా దర్శనానికి వెళ్ళే ప్రయాణం ప్రారంభించాలి. మన మనసులో ఈరోజు నాకు బాబా మార్గం చూపించాలి అన్న నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం ఉండగానే జీవితం నెమ్మదిగా మారడం మొదలవుతుంది తల్లి. ఆలయం అంటే దేవుడి పిలుపు. అలాంటి ప్రదేశానికి ఇలా వెళ్ళాలి. బాబా గుడికి వెళ్ళేటప్పుడు బాహ్యంగానే కాకుండా అంతర్లీనంగా సిద్ధంగా ఉండాలి. మనసులో ఎవరిని ద్వేషించకుండా, భయపడకుండా వెళ్ళాలి. ఒక్క దీపం చేతిలో తీసుకొని బాబా ముందు పెట్టడానికి సిద్ధపడాలి. దీపంలో వెలిగేలోయే మన ఆశల ప్రతీక. ఆశలు బాబా ముందు వెలుగుతూ నిలవాలి. గుడిలోకి అడుగు పెట్టే ముందు మనసులో బాబా అని పలకాలి. నీవే మార్గం బాబా, నీవే క్షమ అని. ఇంతకంటే పవిత్రమైన ప్రయాణం మరొకటి ఉండదు తల్లి. మన పాదాల అడుగులు గుడి నేల తాకుతుంటే మన జీవితం మారుతుంది. ఈ ఆలయ దర్శనం పరమగమ్యం వైపు తీసుకెళ్లే మొదటి అడుగు తల్లి. నవగ్రహాల చుట్టూ ఒక ప్రదక్షిణ మన గ్రహాలను శాంతిపరిచే చర్య. ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాల చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేతల్లి. ఈ నవగ్రహాలు మనపై ప్రభావం చూపుతాయి అని మనం నమ్ముతాం. కానీ వాటిని శాంతపరిచేది మన నడక, మన భక్తి. ప్రదక్షిణ సమయంలో మనసులో ఓ ప్రార్థన చేసుకోవాలి. నా శత్రువులు కాదు బాబా, నా గ్రహాలు మారాలి. బాధలు మన కర్మ వలన వస్తాయి, బాబా దయ వల్ల పోతాయి. ఇలా నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షించండి. ఇది ఒక చిన్న నడక అయినా దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. ఆ ఒక్కసారి చేసే ప్రదక్షిణ వల్ల మనలోని భయం పోతుంది. ఇది కేవలం శరీరం తిరగడం కాదు, మన కర్మని తిరగదొరచడం. ఇది చేసిన తర్వాత మన హృదయం తేలిక పడుతుంది తల్లి. బాబా గుడి చుట్టూ ప్రదక్షిణ జీవితం చుట్టూ ఆశీర్వాదాల వలయం. ఆ తర్వాత సాయిబాబా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. లేకపోతే 9 ప్రదక్షిణలైనా చేయండి. ప్రతి ప్రదక్షిణ వద్ద ఒక ఉద్దేశంతో పయనించాలి. మొదటి ప్రదక్షిణ, బాబా నా మనసు శాంతిగా ఉండాలి.
రెండవ ప్రదక్షిణ, బాబా నా జీవితం నీవు నడిపించు. మూడవ ప్రదక్షిణ, బాబా నాకు మంచి పనిని ఇవ్వు. ఇలా మనం బాబా చుట్టూ తిరుగుతున్నప్పుడు మన జీవితమే ఆయన చుట్టూ తిరుగుతుంది. మన కష్టాలే ఆయన పాదాలకి సమర్పించబడతాయి. ప్రదక్షిణలు చేయడం అంటే మన ఆశలను బాబా చుట్టూ కట్టడం. ఈ 3 ప్రదక్షిణలు చేసే ప్రతి అడుగు భవిష్యత్తులో మనకు కొత్త తలుపు తెరుస్తుంది తల్లి. అలాగే సాయిబాబా గుడిలో ప్రదక్షిణం చేసిన తర్వాత నెమ్మదిగా కూర్చోండి. సాయి అష్టోత్తర శతనామావళిని చదవండి. ప్రతి పేరులో శక్తి. గుడిలో కూర్చొని బాబా యొక్క అష్టోత్తర శతనామావళిని చదవాలి. ప్రతి పేరు వెనుక ఓ శక్తి ఉంటుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః అనే ఒక్క నామంలోనే విశ్వమంతా నిగూఢమై ఉంటుంది. ఈ నామాలు చదవడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ప్రతి నామం చదివేటప్పుడు మనసులో దాని అర్థాన్ని ఊహించాలి. బాబా యొక్క ప్రేమ, క్షమ, జ్ఞానముని ప్రతిబింబించే నామాలివి. నీవు ఎంత ఆలస్యం చేసినా బాబా ఒక్కసారి పలికినా చాలు, బాబా నిన్ను వింటారు, నిన్ను గమనిస్తారు. ఈ నామాలు చదవడం వల్ల మనకు మన పరిసరాలకు శాంతి లభిస్తుంది. ఇది ఒక ప్రార్థన కాదు తల్లి, ఇది మన ఆత్మతో బాబా చేసిన సంభాషణ. మీకొక సందేశం అయితే వస్తూ ఉంటుంది. ఎందుకు ఉదయాన్నే లేచి వెళ్ళాలి, సాయంత్రం వెళ్ళొచ్చు కదా అని మీకు సందేహం వస్తూ ఉంటుంది. ఉదయాన్నే ఎందుకు వెళ్ళాలంటే ఆ సమయంలో మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది. అది గుడిలో ఉన్నప్పుడు ఇంకా పాజిటివ్ ఎనర్జీ అనేది మన శరీరానికి ప్రవేశిస్తుంది. అలాగే మనం మార్నింగ్ లేవడం వల్ల మన బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి అలవాటు చేసుకోవడం వల్ల మనం ఏదైనా సాధించవచ్చు. మీరు ఈ 9 రోజులు ఇలా ఉదయాన్నే లేచి బాబా గుడికి వెళ్ళి తర్వాత మీ పనులను ప్రారంభించండి. ఈ 9 రోజుల్లోనే మీ శరీరంలో జరిగే మార్పులు మీరే గమనిస్తారు. మీరే వచ్చి కమెంట్ బాక్స్లో చెప్తారు, నాకు చాలా ఫ్రెష్గా ఉంది, నేను చాలా అనుభూతి చెందాను అని మీరే చెప్తారు. మీరు తప్పకుండా ఈ 9 రోజులను పాటించండి. నేను కూడా రేపటి నుంచి 9 రోజుల వరకు ఉదయాన్నే 5 గంటలకి బాబా గుడికి వెళ్తున్నాను. నేను బాబా దర్శనాన్ని మీకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అందులో మీకు నేను పెట్టే పోస్ట్స్, అలాగే వీడియోస్, అలాగే షార్ట్స్ అన్నీ వస్తాయి. తరువాత మౌనం, ధ్యానం, మనసులో మాటలు, బాబాతో నిజమైన సమయం, నామావళి తరువాత కొద్దిసేపు బాబా సమక్షంలో కూర్చోవాలి. కళ్ళను మూసుకొని ఊపిరిని గమనిస్తూ ధ్యానంలో మునిగిపోవాలి. ఇది మనసును శాంతంగా చేసే శక్తివంతమైన సాధన. ఇప్పుడు బాబాతో మనం మాటలేమి కాదు, మనసులో మాటలే చాలవుతాయి. బాబా నాకిది కావాలి అని కేవలం మనసులో చెప్పి చూడండి. ఆ మాటలు నేరుగా ఆయన హృదయాన్ని తాకుతాయి. ధ్యానం వల్ల మనలో స్పష్టత, ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. ఇది రోజు రోజుకి మనకు కొత్త వెలుగునిస్తుంది. మనసు మెల్లగా తేలిక పడుతుంది. బాధలు తగ్గిపోతాయి. ఈ సమయం మన జీవితంలో అత్యంత పవిత్రమైన క్షణం. ఈ నియమం, ఈ శ్రద్ధ ఈ జీవితాన్ని మార్చగలదు. ఇలా ప్రతిరోజు అదే నియమం పాటిస్తూ 9 రోజులు కొనసాగించాలి. ఏ రోజు మిస్ కాకుండా నిబద్ధతో ఈ కార్యక్రమం చేయాలి. అందరూ బయట మార్పు కోసం చూస్తారు, కానీ బాబా మార్పు మన లోపల నుండి తెస్తారు. ఈ నియమం మన ధైర్యాన్ని పెంచుతుంది, మనలో నమ్మకాన్ని రేపుతుంది, భయాన్ని తగ్గిస్తుంది. ఈ 9 రోజులు నిజంగా బాబాను మన జీవితంలోకి ఆహ్వానించే సమయం. ఆయన మన చేతిని పట్టుకొని మెల్లగా నడిపించడమే గాక మన లక్ష్యాల వైపు మరింత దగ్గరగా తీసుకెళ్తారు. ఇది పాటిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది తల్లి. నీవు ఈ వీడియో విన్న తర్వాత రోజు నుంచి ప్రారంభించు తల్లి. బాబా ఎదురు చూస్తున్నారు. ఇంత విన్నావు కదా తల్లి, ఇప్పుడు ఆలస్యం చేయకూడదు. ఈ నెక్స్ట్ రోజే మొదలుపెట్టు. ఉదయాన్నే లేచి పూజ చేసి బాబా గుడికి వెళ్ళు. ఈ 9 రోజులు నీ జీవితంలో మహత్తరమైన రోజులుగా నిలవవచ్చు. ఎవరు చెప్పినా వినలేదు అనుకో, కానీ బాబా పిలిస్తే మాత్రం వెళ్ళాలి. ఆయన నీ ఆశల కన్నా ముందే నీ ఫలితాల్ని సిద్ధం చేశారు. ఇది నమ్మకంగా చెప్పగలను. బాబా ఎప్పుడు ఆలస్యంగా వింటారు, కానీ దైవంగా స్పందిస్తారు. వెంటనే ఫలితం రావచ్చు, లేదా 9వ రోజు రాత్రికి స్వప్నంలో కూడా సమాధానం రావచ్చు. ఒక్కసారి ప్రయత్నించు తల్లి, జీవితాంతం మారిపోతుంది.
శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి కోసం కమెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఈ 9 రోజులు ఇలా ఉదయం లేసి బాబా గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం మీరు అలవాటు చేసుకున్నారంటే, మీరు ప్రతిరోజు నేను గుడికి వెళ్ళే నా పనిని ప్రారంభిస్తాను అనే రీతిలోకి మీరు వెళ్ళిపోతారు. అంటే మీ జీవితం అంత ప్రశాంతంగా, అంత సులభంగా మారిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చింది కదా? నచ్చింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి. అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.